టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని చింతపల్లి రామాలయం వద్ద ఆలయ ఉత్సవాల సందర్భంగా శ్రీరామచంద్రస్వామి విగ్రహాన్ని ఘనంగా ఊరేగించారు. పూలమాలలు, పసుపు కుంకుమలతో అలంకరించిన మండపంలో స్వామివారి విగ్రహాన్ని గ్రామ వీధుల గుండా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భజనలు, హారతులతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. గ్రామస్తులు స్వామివారికి పూజలు చేసి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ పరిసరాలు రంగురంగుల పూలతో అలంకరించబడ్డాయి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా బొబ్బిలిపట్టణం పరిసర ప్రాంతాల్లోని రామ మందిరాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఆలయాలకు భారీగా తరలివస్తున్న భక్తులతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయగా భక్తులు క్రమ పద్ధతిలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. పండుగ వాతావరణంలో ఆలయాలన్నీ భక్తరసంతో నిండిపోయాయి. బాపట్ల జిల్లా జై భీమరావు భారత పార్టీ అధ్యక్షుడు పర్రే కోటయ్య బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని నేషనల్ హైవే 216 పక్కన విద్యానగర్ ప్రాంతంలో డోర్ నెంబర్ 5-2-64 సర్వే నెంబర్ 948/4లో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు పొందకుండా విశాలమైన భవనం అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. ఆయన నేషనల్ హైవే వద్ద మాట్లాడుతూ అక్రమ కట్టడంపై జిల్లా కలెక్టర్ KPG RS లో ఫిర్యాదు చేశామని, అయితే కలెక్టర్ కమిషనర్ కు బిల్డింగ్ కూల్చివేయమని ఆదేశాలు జారీ చేసినా చర్యలు చేపట్టలేదని తెలిపారు. నర్సన్నపేట మండల కేంద్రంలోని భవానీపురంలో భవానీ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. జరగనున్న కళ్యాణోత్సవానికి ముందుగా ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో సాగే ఊరేగింపు నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించడం తమ సంప్రదాయమని తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు క్యూ లైన్లలో నిలబడి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అర్చకులు రాముల వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం స్వామివారి కళ్యాణం జరగనుంది. కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల వారి పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. పల్లకి సేవ అనంతరం సీతారాముల కళ్యాణం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. కళ్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులకు, గ్రామ ప్రజలకు మధ్యాహ్నం మహా అన్న సమారాధన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది. కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముడి ఆదర్శాలు, ధర్మబద్ధమైన జీవన విధానం అందరికీ స్ఫూర్తినివ్వాలని, సమాజంలో శాంతి సౌహార్దం నెలకొనాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. కూలీ చేసి బతికే తమపై వేల కోట్ల కోటీశ్వరులు కక్ష సాధింపు చర్య ఎందుకు చేపడుతున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కోవూరు విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఇల్లు కోల్పోయిన వారు రెండో రోజు ఆందోళన నిర్వహించారు. ప్రతి నెల కరెంటు బిల్లులు కడుతున్నామని, 50 ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నామని, అయినప్పటికీ టీడీపీ నాయకులు జేసీబీలతో వచ్చి తమ ఇళ్లను కూలదోస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గాంధీనగర్ కాలనీలో షిరిడి సాయి దేవాలయం 23వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలు సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పాలాభిషేకం, కలసాభిషేకం, పంచామృత అభిషేకం, అన్న సమారాధన, నారాయణ సేవ, పల్లకి సేవ, అఖండ హారతి, సహస్ర పుష్పార్చన వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ పోటీలు నేటి నుండి ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లా నలుమూలల నుండి రెవెన్యూ శాఖ అధికారులు, VROలు, సర్వేయర్లు, కార్యాలయ సిబ్బంది ఈ క్రీడల్లో పాల్గొన్నారు.